ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ కు కొత్త టెన్షన్, తీవ్ర ఆందోళనలో కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికి కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుసబెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోవడమే కేసీఆర్ అనారోగ్యం బారిన పడగా గత ప్రభుత్వంతో తాము తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు ఒక్కో నిర్ణయంపై రేవంత్ రెడ్డి సర్కారు వరుసగా తీగలాగా ప్రయత్నాలు కూడా చేసింది. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. తరుణంలో అనూహ్యంగా కూతురు కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26న తమ ఎదుట విచారణ హాజరు కావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వగా అదే రోజు అదే కేసులో ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ తాజాగా ఈడీ నోటీసులు పంపడం ఆసక్తికరంగా రేపుతుంది. ఇదిలా ఉంటే ఆపై రెండో రోజుకే ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో ఆందోళన బీఆర్ఎస్ శ్రేణులు కలకలం రేపుతుంది. ఇక కవిత అరెస్టు తప్పదా? కవితకు తాజాగా సిబిఐ నోటీసులు జారీ చేయడంతో ఈసారి ఆమె అరెస్టు తప్పదా అనే చర్చ కూడా తెర మీదకైతే వస్తుంది. గతంలో 3 సార్లు కవితకు ఈడీ ప్రశ్నించింది, ఒకేసారి సిబిఐ విచారించింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ముందు సుప్రీంకోర్టు ఆమె దాఖలు చేసిన పిటిషన్పై తుది వాదనలు జరగాల్సిన రోజు కంటే ముందే హాజరు కావాల్సి అయితే సిబిఐ పిలవడంతో తాజా నోటీసులు ఎలాంటి ట్విస్ట్కు దారి తీస్తుందనే చర్చ తెరపైకి వస్తుంది. అసెంబ్లీ ఓటమి తర్వాత ప్రస్తుతం గట్టు పరిస్థితిని ఎదుర్కొంటున్న గులాబీ బాస్ కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కొనే విషయంలో తలా మునకలయ్యారన్న ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలోనే కవిత ఇష్యూ మరోసారి తెరపైకి రావడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కు చిక్కులు తప్పవనే చర్చ జరుగుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఏమైనా చేయడానికి లేదు. ఇక లోక్సభలో చేయాలన్నా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి బలం పుంజుకుంటే అక్కడ ఎంపీ స్థానాలు గెలిచే అవకాశాలు అయితే ఉంది. సో అందుకని చెప్పేసి బీజేపీతో పొత్తుకు మాజీ సీఎంకు ముందే మల్లారెడ్డి ద్వారా ఇంటి ఇచ్చినట్టు తెలుస్తుంది. మేము పొత్తు పెట్టుకుంటానే ముందు అయితే కేసీఆర్ కూతురు మరి సిబిఐ నోటీస్ ఇవ్వడంతో ఇవన్నీ కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీరుస్తుంది. దాంతోపాటు పార్టీ మనుగడ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు గడ్డుకాలం ఏర్పడబోతుంది. కేసీఆర్కి ఇవన్నీ చిక్కులుగా ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.